ఏం చెయ్యర్లే అనేటువంటి ఒక బరితెగింపు. ఆ ప్లేస్ లో చిరంజీవి గారినో లేదు అంటే పవన్ కళ్యాణ్ గారినో నాగార్జున గారినో బాలకృష్ణ గారినో వీళ్ళని తీసేసి ఆ స్టాండప్ కామెడీ చేసేవాళ్ళు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని అక్కడ పెట్టుకుని చేయగలుగుతారా? వాళ్ళకు ఉద్దేశించి ఇవన్నీ మాట్లాడగలుగుతారా? ఒకవేళ ఎవరైనా మాట్లాడితే సపోజ్ నాలాంటి ఒక అనలిస్టే ఈ కమెడియన్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి స్టాండప్ కమెడియన్స్ ని మీ అమ్మ మీ నాన్న ఇలాగా లేదంటే మీ అక్క మీ చెల్లిలాగా అంటే వాళ్ళు నన్ను ఊరుకుంటారా? సో ఒక విచ్చలవిడితనం అనేది వీళ్ళకి పెరిగిపోతుందండి. ఇది టెక్నికల్ గా వీళ్ళకి శిక్షలు పడతాయా లేదా అన్న దాని మీద ఒక క్లారిటీ లేదు. బట్ ఎవరిని కూడా వాళ్ళు ఏదో మా ఇష్టం మేము మాట్లాడేస్తా ఉంటే అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి డెఫినెట్ గా రాదు. దానికి తగ్గట్టుగానే శిక్షలు పడే అవకాశం కూడా ఉండొచ్చు అనేది లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి పాయింట్. ఇంకోటి కృష్ణమూర్తి గారు ఏదైతే ఒక ఆరోపణ కూడా వినబడుతుంది, జనసేనలో ఇప్పుడు ప్రజెంట్ అధికార పార్టీ అధికారంలో ఉంది, కూటమిలో అధికారంలో ఉంది జనసేన. ఇందులో నుంచి కొంతమంది నాయకులు రియాక్ట్ కాకపోవడం చూస్తుంటే ఎందుకు ఇలా రియాక్ట్ కావట్లేదని మెగా అభిమానులు అనేక మంది చాలామంది బాధపడుతున్న పరిస్థితి. అందులో పవన్ కళ్యాణ్ గారు గతంలో కొంచెం చెప్పారు అన్నిటికీ నేను రియాక్ట్ కాలేను. రియాక్ట్ అయ్యి చట్టబద్ధంగా శిక్ష పడేందుకు ఏమైనా అవకాశం ఉందంటారా? కేసులు పెట్టడం కానీ అలాంటి చట్టబద్ధంగా అంటే ఇప్పుడు ఒకటండి, అది వారి ఇంట్లో ఉన్న వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, జనసేన పార్టీ అధినేతగా ఉన్నారు కాబట్టి ఆ కమెడియన్ ఏమన్నా అంటే జనసేన పెట్టారు పార్టీ లేదంటే ఇక్కడ ప్రభుత్వంలో ఇలా ఉన్నారు ఇది చేశారు అది చేశారు అని మాట్లాడితే చట్టపరంగా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా కూడా కేసు పెట్టచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి అంశాల్లో అది వాళ్ళకి ఎందుకు వచ్చాయి ఏంటి అనేది మనకు తెలియదండి. అది వాళ్ళ ఎక్స్పీరియన్స్. అది దాని మీద మాట్లాడేటువంటి హక్కు మన ఎవరికీ లేదు. వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఏదన్నా జరగచ్చు. మాట్లాడేటువంటి హక్కు మనకి డెఫినెట్ గా లేదు. అపహాస్యం చేసేటువంటి హక్కు అంతకు మించి లేదు. సో దాని పరంగా ఇప్పుడు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారో లేదంటే నిహారిక గారో లేదు నాగబాబు గారో ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళకి నా పరువుకి భంగం కలిగింది, ఇగో ఇలా చేశారు, వ్యక్తిత్వ హననం చేశారని వాళ్ళు పర్సనల్ గా కేసు పెడితే డెఫినెట్ గా అవుతుంది. ఇది జనసేన పార్టీకి సంబంధించిందో మెగా అభిమానులకు సంబంధించినటువంటి విషయం కింద దీన్ని భావించడానికి లేదు. అఫ్ కోర్స్ మీరు అనేది ఒక పాయింట్ కరెక్ట్. అభిమానులు అందరూ బాధపడుతున్నారు వీళ్ళ విషయంలో, ఏదో ఒకటి చేయాలంటే ఇది అభిమానులు కేసు పెట్టినంత మాత్రాన్ని తీసుకుంటారా అన్నదానికి కూడా అది లీగల్ గా వైబుల్ అవుతుందని నేను అనుకోనండి. బట్ నిహారిక గారు, నాగబాబు గారు లాంటి వాళ్ళు లేదా రామ్ చరణ్ గారు వీళ్ళు ఏమన్నా గనక పర్సనల్ గా ఇలా కేసు పెడితే మాత్రం డెఫినెట్ గా దానికి వేరే లెవెల్ ఉంటుంది. ఎవరన్నా వాంటెడ్లీ చేపించే అవకాశాలు ఉంటాయి అంటారా? అంటే బ్యాక్గ్రౌండ్లో కనబడకుండా మీరు ఇప్పుడు గతంలో మనం తెలుసు రామ్ గోపాల్ వర్మ గారు చెప్పారు చాలాసార్లు, ఏదన్నా మాట్లాడాలి అంటే డైరెక్ట్గా మెగా ఫ్యామిలీ మీద డైరెక్ట్గా మాట్లాడితే మీరు తొందరగా ఫేమస్ అవుతారని శ్రీరెడ్డి విషయంలో చెప్పారని చెప్పి డైరెక్ట్గా శ్రీరెడ్డి చెప్పిన పరిస్థితి మనం గమనించవచ్చు. సో ఇలా ఏదన్నా తొందరగా ఫేమస్ అవడానికి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి అతి మంచితనం కూడా చేతకానితనంగా కనిపించే అవకాశం లేకపోలేదంటారా? ట్రూ 100% ట్రూ. మీరు అన్నట్టు వెనకాల ఎవరో ఉండి చేయించారు అన్నటువంటి ఆరోపణలు సమంజసమే. అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తిని చూస్తే అంటే పర్టికులర్ గా ఇక్కడ అనుదీప్ అనే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ వ్యక్తిని చూస్తే ఒక భావజాలంలో ఉన్నాడు ఖచ్చితంగా. వాళ్ళు వీళ్ళని లేదు. ఎందుకంటే ఇప్పుడు గౌరవప్రదమైనటువంటి పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా ఏదో ట్రోల్ చేయాలి లేదంటే వాళ్ళ మీద జోక్ చేసి అక్కడ ఆ మానసిక వాళ్ళ ఆ మొత్తాన్ని బయట పెట్టుకోవాలి అనే విధంగానే ఉంది తప్ప ఇంకోటి ఏం లేదు. అండ్ అఫ్ కోర్స్ డెఫినెట్ గా వీళ్ళ కంటెంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఈ కామెడీ క్లబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నిర్వాహకులు కావచ్చు వాళ్ళకు ఉండేటువంటి ఒపీనియన్స్ కూడా వీళ్ళకి చెప్పి గొప్ప పలానా దాని మీద చేయాలి, దీని మీద చేయాలి, ఇలా ఉండాలి, ఈ రోజు టాక్ ఆఫ్ ద టౌన్ మనం అయిపోవాలి. ఒక పోటీ కూడా ఉందండి ఈ కామెడీ క్లబ్స్ మధ్యలో. ఎక్కువ వ్యూవర్షిప్ మాకే రావాలి లేదంటే ఎక్కువ ఆక్యుపెన్సీ మాకే ఉండాలి అనేటువంటి పోటీతో కూడా వీళ్ళు ఇలా ఎవరు జీవితాల మీద పడితే వాళ్ళ జీవితాల మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయిస్తున్నారు అని కూడా బయట ఒక అభిప్రాయం గట్టిగానే ఉంది. ఇప్పుడు స్టాండప్ కామెడీ అంటే బూత్ అంటే స్టాండప్ కామెడీ అన్నట్టుగా అయిపోయింది. ఈయనే కాదు కొంతమంది ఈ రకంగానే డబుల్ మీనింగ్ డైలాగులు ఇలా డైరెక్ట్ ఒకప్పుడు డబుల్ మీనింగ్ డైలాగులుగా ఉండే అర్థం చేసుకునేవాళ్ళు డైరెక్ట్గా బూతుల గురించి మాట్లాడతాం, వాడుకోవని మాట్లాడతాం. ఏపీలో ఎట్ట మాట్లాడతారు బూతులు, తెలంగాణలో బూతులు ఎలా మాట్లాడతారు, దానిలో ఫెమినిసిటీ అంటే ఏంటి, రకరకాలుగా మాట్లాడి అసలు ఇలాంటి షోల్ని బంద్ చేయాల్సిన అవసరం ఉందంటారా? ఏమంటారు మీరు? ప్రభుత్వాలు తీసుకోవాలి. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కాదండి, సమాజంలోనే ముందు ఒక చైతన్యం రావాలి. ముందు
ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర కూడా ఒకటి రావాలి. మా అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నాడు, లేదా మా అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు అనేది వాళ్ళకి పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలి ముందు. అది అది ఒకటి. తర్వాత ప్రభుత్వం కూడా కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేయాలి. ఎందుకంటే స్టాండప్ కామెడీ అనేటువంటిది మనకి ఇక్కడ కొత్త ఏం కాదండి. చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. చాలా గౌరవంగా చక్కగా నవ్వించేటువంటి విధంగా, అక్కడికి వెళ్తే 10 నిమిషాలు ఆహ్లాదంగా 10 మందితో కూర్చున్నాం, సరదాగా నవ్వుకుని వచ్చాం అనేటువంటి విధంగా ఒక సమస్యలని, లేదంటే ప్రభుత్వాలు, లేదంటే సమాజంలో ఉన్నటువంటి కొన్ని ఇష్యూస్ ని నవ్వుకునేలాగా వాటి మీద ఒక మంచి సెటైర్ వేస్తూ చేసినటువంటివి సమాజానికి ఉపయోగపడినటువంటివి కూడా ఉన్నాయి. సో ఎంటైర్ వ్యవస్థని తప్పుపట్టకూడదు, కానీ అందులో ఇలాంటి కలుపు మొక్కలు ఉంటాయి కొన్ని, నోటితోటి విరేచనాలు చేసుకునేటువంటి వాళ్ళు, వీళ్ళని మాత్రం 100% కట్టడి చేయాలి. కట్టడి చేయాలంటే ఏం చేయాలంటారు? మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటో చెప్తారా ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ప్రేక్షకులకి? సొల్యూషన్ ఏమీ లేదండి, ఓపెన్ గా చెప్పాలంటే. ఎందుకంటే స్టాండప్ కమెడియన్లు అనుకుంటాం, తర్వాత రాజకీయ నాయకులు, రాజకీయ ప్రతినిధులు, కార్యకర్తలు రోజు మాట్లాడేటువంటి భాష, జర్నలిస్టులు కూడా కొంతమంది మాట్లాడేటువంటి భాష, ఇవి చూసినప్పుడు వాటిని కట్టడి చేయాలి అంటే సుప్రీంకోర్టు కూడా చేతులు ఎత్తేసింది. మీకు స్వీయ నియంత్రణ ఉండాలి. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి, సోషల్ మీడియాలో పోస్టులు ఏం పెడుతున్నారు, వీటికి మీరు నియంత్రించుకోవాలి తప్పితే చట్టమో లేదంటే న్యాయం వచ్చి నియంత్రించదని పాపం వాళ్లే చేతులు ఎత్తేసారు. అలాంటి దానికి ఇందాక మీరు అన్నట్టుగా కొంతమంది ఇప్పుడు రీసెంట్ గా రేణు దేశాయ్ గారి గురించి ఏదో బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో కొన్ని విషయాల్లో కొంత పోలీసులు కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్న పరిస్థితి. దీన్ని ఇలా చేస్తే ఇలా మమ్మల్ని అరెస్ట్ చేస్తారనే భావన, భయం జనాల్లోకి తీసుకెళ్లడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. జరుగుతున్నాయి కొన్ని విషయాలు. 100%. ఈ విషయంలో కూడా, ఇతర విషయంలో కూడా ఇలా జరిగితే మరిన్ని ఇలా జరగకుండా అవకాశాలు ఉంటాయి కదా. లైట్ తీసుకోకుండా ఇతను కూడా చట్టబద్ధంగా శిక్ష. చిన్న ఎగ్జాంపుల్ లక్ష్మి, నాకు ఇక్కడ ఇది అప్రస్తుతం అయినా సరే చెప్పాల్సి వస్తుంది. తెనాలిలో ఒక గంజాయి బ్యాచ్ కి ఆ రోజు పోలీసులు నడి రోడ్డు మీద ఒక సన్మానం చేశారు, అందరికి గుర్తునే ఉంటుంది. ఇక దాని మీద మానవ హక్కుల సంఘాలు ఇవన్నీ వచ్చేసి అసలు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుని శిక్ష వేయడానికి ఇంకోటి మీకు ఎక్కడుంది రైట్ అని చెప్పి పోలీసుల మీద చాలా గట్టిగా సీరియస్ అయిపోయారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా చాలా సీరియస్ అయిపోయింది. వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి, లేదంటే వాళ్ళని ప్రాసిక్యూట్ చేయండి ఇది అని చెప్పేశారు. దాని వెనక ఆ గంజాయి బ్యాచ్ వల్ల ఇబ్బంది పడినటువంటి కుటుంబాలు, అందులో ఉన్నటువంటి ఆడపిల్లలు, మరి వాళ్ళ బాధ వీళ్ళెవరికి పట్టదా? సో అది పాయింట్. అయితే ఏదైతే ట్రీట్మెంట్ తెనాలి పోలీసులు ఇచ్చారో వాళ్ళకి, ఇలాంటి వాటికి కూడా ఒక్కసారి ట్రీట్మెంట్ అలాగే ఇస్తే ఆటోమేటిక్ గా సెట్ అవుతారు. రైట్. ఇంకోటి కూడా జరిగే అవకాశం ఉందంటారా? దీని గురించి ఇలా జరగాలని మనం కోరుకోవటం లేదు, కానీ ఎప్పుడైతే చట్ట పరిధిలో న్యాయం జరగట్లేదు అన్నప్పుడు ఆవేశానికి లోనైనా కొంతమంది దేహశుద్ధి చేసే అవకాశం కూడా ఉంటది కదా. అలా కాకుండా ఉండాలి అంటే అవకాశం ఉండడం ఏంటండి, అవకాశం ఉండడం ఏంటి, జరుగుతుంది అదే కదా. ఇప్పుడు లక్ష్మీనాగ్, నేను మిమ్మల్ని చక్కగా గౌరవంగా సంబోధించాను, ఓకే. లేదు నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను, మీరు ఊరుకుంటారా? అంతే, బేసిక్ ఇన్స్టింక్ట్ అంటాం. ఇమ్మీడియట్ గా మనకు వచ్చే ఆవేశం అది మరీ హానికరంగా అయితే డెఫినెట్ గా కాదు, కానీ సుభాష్ చంద్రబోస్ గారు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని ఇక్కడ ఫాలో అవ్వచ్చు. ఎవడన్నా చెంప మీద కొడితే రెండో చెంప చూపించక్కర్లేదు, లాగి 4 పీకడమే. ఇక్కడ కూడా అంతే, ఇది చట్టాన్ని చేతిలోకి తీసుకోవడము ఇంకోట కాదు, ఇది నా వ్యక్తిగత గౌరవాన్ని నేను కాపాడుకోవడం కింద వస్తుంది. ఈ రోజున అతను మళ్ళీ మీరు అలా చేసినట్లయితే మరి మీరేమన్నా బాధపడి ఉంటే నేను అపాలజీ చెప్తున్నాను అంట మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశాడు. బాధపడి సరే, బాధపడినటువంటి వాళ్ళు, ఇబ్బంది పడినటువంటి వాళ్ళు కూడా వెళ్ళి ఆయనకి సన్మానం చేసి, సారీ అండి మీరు కూడా మా సన్మానం వల్ల బాధపడితే క్షమించండి అని చెప్పొస్తారు. రైట్. చివరిగా ఏం చెప్తారు చెప్పండి ప్లీజ్ పవన్ గారు. చట్టపరంగా దీనికి భావ ప్రకటన స్వేచ్ఛ అనే దానికి ముందు కొన్ని పారామీటర్స్ పెట్టాలి. దానికి కావాలంటే రాజ్యాంగ సవరణ చేస్తారా, లేదు కొత్త చట్టాలు పెడతారా, ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని. అలాగే మేధావి వర్గం కూడా దీని మీద సమాజంలో ఒక చర్చ అయితే ఖచ్చితంగా జరగాలి. ముఖ్యంగా సమాజంలో ఎక్కడ జరిగినా జరగకపోయినా ప్రతి ఇంట్లో, కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల మధ్య ఒక చర్చ ఖచ్చితంగా జరగాలి. నువ్వు ఏం చదువుతున్నావు, నువ్వు ఏం చూస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా ఉంటున్నావు, నీ మీద వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు తెలుసుకుని వాళ్ళు వేయాల్సినటువంటి శిక్ష వాళ్ళు వేస్తే, తప్పు చేస్తే గనక వాళ్ళు వేస్తే ఆటోమేటిక్ గా సమాజం కూడా సెట్ అయిపోతుందండి. ఫైనల్ ఇంకొక పాయింట్ ఏంటంటే, పబ్లిక్ లైఫ్ లో సెలబ్రిటీలు లేదంటే రాజకీయ నాయకులు వీళ్ళందరూ పబ్లిక్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ లైఫ్ అంతా కూడా పబ్లిక్ ప్రాపర్టీ. వాళ్ళ గురించి మేము మా ఇష్టం వచ్చినట్టు ఏదైనా మాట్లాడేస్తాం. ఇప్పుడు గొప్పగా మాట్లాడొచ్చు, నా హీరో గొప్ప, నా పొలిటీషియన్ చాలా గొప్పవాడు, వీళ్ళందరూ మంచివాడు, ఇది మంచిలే, తప్పులే అందులేదు. కానీ
విమర్శించే దగ్గరకు వచ్చేసరికి సద్విమర్శ కాకుండా లేదు ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలు తీసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, గౌరవం తగ్గించేలా మాట్లాడతాం అంటే మాత్రం అది పద్ధతి కాదు. ఉపేక్షించాల్సినటువంటి అవసరం అంతకు మించి కూడా ఎవరికీ ఉండకూడదు. రైట్ పవన్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఎస్, థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ఎస్, కృష్ణవేణి గారు ఒకటి చెప్పండి. కృష్ణవేణి గారు, ఏదైతే ఇప్పుడు పవన్ కృష్ణమూర్తి గారు చెప్పింది మీరు విన్నారు, ఏదైనా కూడా రానున్న రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండేందుకు మీ పార్టీకి సంబంధించి మీ పార్టీ నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎటువంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది? అభిమానుల్ని ఏ రకంగా కట్టడి చేసే అవకాశం ఉందంటే ఏం చెప్తారు మీరు? కృష్ణవేణి గారు మ్యూట్లో ఉంది చూడండి వాయిస్. కృష్ణ గారు, ఎస్ వినబడుతుంది, కంటిన్యూ చేయండి. గతంలో